స్థలం ముంబై. భారత్ ప్రధాన పాత్ర అనన్య 27 ఏళ్ల పాఠశాల టీచర్ విషయానికి సైబర్ మోసం నమ్మకం నేర్చుకున్న పాఠం భాగం 1. సాదాసీదా జీవితం అనన్య ముంబైలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్. తక్కువ జీతం కానీ చక్కటి జీవితాన్ని నడిపేది. తల్లి నాసిక్లో ఉంటే ప్రతి నెలా డబ్బు పంపేది. చిన్న ఇంటిని కొనాలని కల. ఒకరోజు ఆమెకి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది, మీ కేవైసీ డాక్యుమెంట్లు అప్డేట్ చేయాలి, లేకుంటే ఖాతా బ్లాక్ అవుతుంది. వెంటనే ఈ లింక్ క్లిక్ చేయండి. లింక్ చాలా నమ్మకంగా కనిపించింది. బ్యాంక్ పేరు, లోగో, బ్రాంచ్ పేరు కూడా ఉన్నాయి. జీతం వచ్చిన రోజు కావడంతో తొందరపడి లింక్ క్లిక్ చేసింది. భాగం 2. మాయదారి దొంగతనం. లింక్ ఓపెన్ చేస్తే ఖాతా నంబర్, డెబిట్ కార్డ్ పిన్, ఓటీపీ అడిగింది. అవన్నీ ఇచ్చింది. 10 నిమిషాల్లో బ్యాంక్ నుండి మెసేజ్ వచ్చింది. 1,89,000 రూపాయలు డెబిట్ చేయబడింది. అనన్య చేతులు కంపించిపోయాయి. వెంటనే బ్యాంక్ కాల్ చేసింది. కానీ వారు చెప్పారు, ఇది లెజిటిమేట్ లావాదేవీ. అవును. ఆమె జీవిత పొదుపంతా క్షణాల్లో మాయమైంది. భాగం 3. సైబర్ సెల్లో ఆశ. అనన్య తలలో శూన్యం. అప్పుడు ఆమె వెళ్ళింది ముంబై సైబర్ క్రైమ్ సెల్కి. ఆఫీసర్ కార్తిక్ ఆమెకు వివరించాడు, ఇది ఫిషింగ్ మోసం. లింక్ ఫేక్, కానీ రియలిస్టిక్. ఇవి ఆఫ్రికా, బంగ్లాదేశ్ లాంటి దేశాల నుండి పనిచేస్తాయి. కేస్ తీసుకున్నారు. కానీ ఐపీ అడ్రస్ విదేశాల నుండి రావడం వల్ల ట్రాక్ చేయటం కష్టమయ్యింది. భాగం 4. ఓ పోరాటం తర్వాత. అనన్య స్కూల్కి తాత్కాలిక విరామం తీసుకుని సైబర్ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనసాగింది. ఆమె తన అనుభవాన్ని పాఠశాలల్లో, కాలేజీల్లో చెప్పసాగింది. చాలా మంది దీన్ని షేర్ చేశారు. చివరకు ఒక టెక్ కంపెనీ సైబర్ సేఫ్టీ కరికులం తయారు చేయమని ఆమెకు గ్రాంట్ ఇచ్చింది. ఒక సెమినార్లో ఆమె ఇలా చెప్పింది, నేను డబ్బు కోల్పోయాను, కానీ ఒక లక్ష్యం సంపాదించాను. సైబర్ మోసాలు, కొత్త దొంగతనాలు మనకు కనిపించవు కానీ కుదిపేసిపోతాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రతి లింక్ని నమ్మకండి. ఒక పాఠం. అనన్యకు డబ్బు తిరిగి రాలేదు. కానీ ఆమె చేసిన ప్రచారం వందల మందిని మోసాల నుంచి రక్షించింది. ఇప్పుడే ఎవరికైనా డౌటైన మెసేజ్ వస్తే వాళ్ళు ముందుగా అనన్యను అడుగుతారు. ఆమె ఒక్క మాటే అంటుంది, ఫోన్ స్క్రీన్ను కాదు, మీ మనస్సు చెప్పింది నమ్మండి.